అంటే అథ్లెట్లలో మీకు మీకు గొడవలు ఏమైనా ఉంటాయా? అంటే అరే అంటే నంబరింగ్ ఉంటుంది కదా, అంటే టాప్ 1 టాప్ 2 ఇట్లా టాప్ 10లో ఉన్న వాళ్ళు అంటే ఇట్లా ఏమన్నా మీరు మాట్లాడుకోవడం కానీ ఏంది ఎట్లా సాధించిరో అది ఇది అని చెప్పేసి మన గొడవలు లేదు అట్లా? లేదు. యాక్చువల్లీ ఎట్లా ఉంటదంటే అథ్లెట్స్‌ది జెలస్ కొంచెం ఉంటది. ఓకే. స్పోర్టివ్ చాలా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ వస్తాం గదా! ఆ ఫ్లాగ్ ఎత్తాల్సిన సిట్యుయేషన్ లైక్ మనకి ఈ కోచెస్ అందరూ తాగి పడుంటారు కదా! హ్మ్. అప్పుడు వీళ్ళు కార్నర్‌కి కాదు, వస్తారు. నిజంగా కోచెస్ తాగి పడి ఉంటారా? మేనేజర్స్ ఎట్లుంటారు? ఇగో వాడు అసలు ప్రపంచం చూసలేడు కదా! ఆ! వాడికి అక్కడి దాకా వెళ్ళడం పెద్ద అచీవ్‌మెంట్. వీడిని చుట్టం, వాని తాత, వాడిని వీడిని యేసుకొని వస్తాడు టీమ్‌లో. ఓకే. నిజంగా టీమ్ కోచ్ వస్తే వాడు ప్రొఫెషనల్ అయినా వాడి ఈగో అలాగుంటుంది. వాడు హ్మ్. నేను ఎందుకు చేస్తా నీకు కార్నర్ అన్నట్టే ఉంటాడు. వాడు ఎక్కడో హ్మ్. కూర్చొని ఉంటాడు కానీ హ్మ్. వచ్చినా వీళ్ళు ఎవరిని పడితే వాడిని ఇప్పుడు టీమ్ మేనేజర్ వాడు వీడు నిజంగా అవకాశం వాడు రాడు. హ్మ్. ఎవడు పడితే వాడు ఈ బ్యాక్ సపోర్ట్ దమాక్ లేని వాళ్ళు వీళ్ళు వస్తారు. సారీ టు సే దట్. లేదు లేదు, మీరు వాస్తవాలు మాట్లాడుతారు, అవి తెలియాలి జనాలకి. సో ఇట్లాంటి వాళ్ళు వస్తారు కదా, వీళ్ళతో నిజంగా టీంకి ఉపయోగం ఉండదు కదా. అప్పుడు మన కో అథ్లెట్ ఉంటాడు కదా, వాడు మనకు కార్నర్ వస్తాడు, మనకు సపోర్ట్ వస్తాడు. నిజంగా ఆ ట్రూ స్పోర్ట్స్ మనిషి పాడు ఉంటుంది. హ్మ్. మిగతా టైం వాళ్ళు మ్యాచ్ విన్ అయినాక తాగుతారు, వేరే కంట్రీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ వాళ్ళు అదంతా డిఫరెంట్ స్టోరీ. కాకపోతే ఈ మ్యాచ్ దగ్గర ఈ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఆ స్పోర్టివ్నెస్ అక్కడ కనిపిస్తుంది. ఓకే.